అసలుకి అయోధ్య రామ మందిరం ఎక్కడ ఉంది? అయోధ్య రామ మందిర్కి అయోధ్య అనే పేరు ఎట్లా వచ్చింది? అయోధ్య ఏ మతాలకు ప్రముఖ నగరం? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాంకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ను ఆనుకుని ఉంది. అయోధ్య సముద్ర మట్టానికి 305 ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ముఖ్యమైన నగరం. అతి పురాతన హిందూ నగరాల్లో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లు 90 చదరపు మైళ్లుగా వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. ఇది పతిత పావని అయిన గంగా నది తీరంలో ఉంది. అలాగే సరియు నది కుడివైపున అయోధ్య రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఈశ్వకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ వంశరాజైన దశరథుడి రాజసభగా అయోధ్య ఉంది. దశరథుడు కుమారుడే శ్రీరాముడు. జైన్ మతస్థులకు ప్రముఖమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులకు అయోధ్య జన్మస్థలం. అయోధ్య బౌద్ధ మత వారసత్వం కలిగిన నగరం. ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేసుకుంది. పురాణాలలో మహారాజా అయిన అయుధ్ను శ్రీరాముని పూర్వకునిగా పేర్కొన్నారు. అతని తండ్రి పేరు సంస్కృత పదమైన యుద్ నుండి వచ్చింది. అయుద్ అపరిచితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అత్యంత ప్రాచీనమైన, విశాలమైన, అద్భుతమైన నగరం. హిందూ పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది. జైన మతానికి చెందిన 5 తీర్థంకరులను కూడా ఇక్కడే జన్మించారు. స్వతంత్ర భారతదేశం 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు స్థలాన్ని రామాలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాది ర్యాలీలో జరిగిన అల్లర్లు బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీశాయి. ఇప్పుడు రామ జన్మభూమి స్థలంలో రాముడు చిన్న పిల్లవాడిగా వికసించి తామర పువ్వులా నవ్వుతూ ఉన్న విగ్రహం రామ్లాలతో రామలీల తాత్కాలిక మందిరం ఉంది. భారత ప్రభుత్వం ఆధీనం కింద ఉన్న 200 గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు. ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేసింది. అయితే విధస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు. 2003 సంవత్సరంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించింది. దాని స్థిలాలపై మసీదు నిర్మించడం జరిగిందా? మొఘల్ వంశానికి అబ్బుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలి వచ్చారు. రాష్ట్రీయ స్వయం సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహరావు. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పు వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2005 జూలై 5న 5 ముస్లిం తీవ్రవాదులను అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయ ప్రదేశం వద్ద దాడి చేశారు. తరువాత మొత్తం 5 తీవ్రవాదులను భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపాయి. బాంబు పేల్చులతో ఒక పౌరుణ్ణి చనిపోయాడు. వారు గోడలను ఉల్లంఘించడానికి ప్రయత్నించారు. మొత్తానికి అన్ని అడ్డంకులను తొలగించుకొని అయోధ్య రామ మందిర్ ఈ నెల జనవరి 22న ప్రారంభం కానున్నది. అయోధ్యలో వెలుగనున్న భారీ దీపం. కామెంట్ లో ప్రతి ఒక్కరూ శ్రీరామ అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.